మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఇది మీకు తెలుసా లేదా? మిమ్మల్ని మేలు ప్రశ్నించుకోండి. పాత వాళ్ళు ఎందుకు, పాత విషయాలు ఎందుకంటే నేను చెప్పలేను. మీకు మా తెలుగు తల్లికి మల్లెపూ దండ ఈ సాంగ్ ఎవరు రాస్తారు చెప్పండి కదా. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇది మాకు తెలియదంటే కొంతమంది తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు, కానీ తెలియాలి. మన సంబంధించి తెలియకపోతే మనకి ఎలాగండి? మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, మా కన్న తల్లికి మంగళ. ఐడియా వచ్చిందా? సరే, టంగుటూరు సూర్యకుమారి గారి గురించి విన్నారా? ఆవిడెవరు రిలేటివ్ తెలుసా అండి? ఈ రాష్ట్రానికి విడిపోక మునుపు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక మహానుభావుడు వారసురాలు. తెలుసుకోవాలండి, ఎందుకు అంటే వదిలేయకూడదు. మీరు సురభి కమలాబాయి గురించి విన్నారు ఎప్పుడైనా? ఆవిడ ఎంత గొప్ప యాక్ట్రెస్ తెలుసా మీకు? దేవదా సినిమాలు కనిపిస్తారు. సావిత్రి బామ్మకింది గారు చాలా గొప్ప యాక్టర్స్. ఒకసారి చూడండి. ఆ కాలం వాళ్ళు మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఏ ప్రాంతం నుంచి వచ్చాము, అసలు అంతకుముందు ఎవరు, వాళ్ళ తరాలు ఏంటి, అసలు ఏం చేసేవారు ఎప్పుడైనా చూసుకుంటున్నారా? ఇది ఏంటి అర్థం లేకుండా టాపిక్ ఉంది కావచ్చు. అర్థం కాదు. వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాము, మనం ఎవరు, మన ముందు తరాలు ఏం చేసేవారు, ఇక్కడ వాళ్ళు పూర్వకాలం నుండి చేశారు, మా బుర్ర తింటున్నారు అనుకునేవాళ్ళు. కానీ ఒక విషయం ఉండేదండి, వంశవృక్షం తయారు చేసేవారు. ఆ ముందర వంశంలో వాళ్ళు వీళ్ళెవరు వాళ్ళెవరు అంటూ వాళ్ళు ఏం చేసేవారు, వాళ్ళ తరాలు ఇవన్నీ చేసి పెట్టేవారు. అది మంచి విషయం. కొంతమంది దాచుకుని ఉంచుకునేవారు, మెయింటైన్ చేసేవారు. ఆ మధ్యకాలం ఒక మంచి మూవీ వచ్చిందండి, బ్రహ్మోత్సవం అని మహేష్ బాబు గారు. ఆ మూవీలోని వీళ్ళు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ తరాలు వాళ్ళు ఎక్కడ ఉన్నారని చెప్పి కాశీకి వెళ్ళి కనుక్కుంటారు. అంటే మన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఉందండి, మన వాళ్ళు వెళ్ళి అక్కడ ఏంటంటే నిక్షిప్తం చేసి ఉంచారు, కానీ ఐడెంటిఫై అయితే లేదు. కానీ అది ఒక విషయాలు ఉన్నాయి. చాలా మంచి పాయింట్ తీసుకెళ్ళి అక్కడ పెట్టారు, చాలా యూస్ఫుల్. అసలు నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ముందు తరాలు మీ తాత. అవును, డౌటు, మీ తాతగారి పేరు ఏంటండి? ఇది ఎందుకంటే చెప్పాలండి.